మరి నన్ను ఏం చేయమంటారు? హాయ్ గాయ్స్, వర్షాలు మామూలుగా పడట్లేదు భయ్య. ఈ వర్షం తీవ్రత ఎలా ఉంది, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, వర్షం వల్ల వచ్చిన డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, పర్సనలీ సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు బోట్స్ లో తిరుగుతున్నారు భయ్య. ఇది చూసి చాలా మంది సీఎం అంటే ఇలానే ఉండాలరా అని అంటున్నారు. హుదూద్ టైంలో కూడా ఇలానే పర్సనలీ రెస్పాండ్ అయ్యారు అని చెప్పి అభినందిస్తున్నారు. మరి కొంతమంది ఏమో ఇంత టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ వాడి ఆ విజువల్స్ తెప్పించుకొని సమీక్ష చేయొచ్చు కదా, వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అథారిటీస్ ని అలర్ట్ చేయొచ్చు కదా, కెమెరాల కోసం ఎందుకు ఈ షో ఆఫ్ అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారంటే అథారిటీస్ పని మానేసి ఈయనని మేనేజ్ చేసే పనిలో ఉంటారు అని చెప్పి అంటున్నారు. నా ఫీలింగ్ ఏంటంటే సీఎం పర్సనలీ రంగంలోకి దిగితే జనాలకే లాభం, ఎందుకంటే సీరియస్ గా తీసుకుంటారు అథారిటీస్, భయంతో పనిచేస్తారు. యాక్చువల్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రోన్స్ నుంచి వచ్చిన విజువల్స్ నుంచే సమీక్ష చేశారు. ఆయన ఖమ్మంలో ఎఫెక్టెడ్ ఏరియాస్ కి రాలేదని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, ఆయన తిట్టారు కూడా. సో ఆయన పర్సనలీ ఇప్పుడు వెళ్ళారు ఖమ్మంకి. సో పర్సనలీ వస్తే ఏమో ఇలా అంటున్నారు, రాపోతే ఏమో ఇలా అంటున్నారు. మరి వాళ్ళని ఏం చేయమంటారు? మరి నన్ను ఏం చేయమంటారు? మీ ఒపీనియన్ ఏంటి ఈ మ్యాటర్ మీద?